జై హింద్ ఎవ్రీవన్. ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఎయిర్ ఫోర్స్ తరఫున ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అందే, మేము ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్గా జాయిన్ అవ్వడానికి 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది, దానికోసం అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ రాసి తర్వాత ఫిజికల్ టెస్ట్లు వగేరా మా దగ్గరికి వచ్చేస్తారు ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లో. ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఒక అదనపు అవకాశం ఇవ్వడానికి మేము ఇక్కడ ఒక అడిషనల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మాకు పెద్ద స్పేస్ కావాల్సింది, ఎందుకంటే మాది ఇది రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇందులో ఎవరైనా వచ్చి డైరెక్ట్గా వచ్చి అప్లికేషన్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే మనకు తెలుస్తుంది ఎంతమంది వస్తారు అని. రిజిస్ట్రేషన్ లేకపోతే ఓపెన్ ర్యాలీ అంటే ఎవరైనా రావచ్చు. సో మాకు తెలియదు ఎంతమంది వస్తారు. దే మేబీ 2000, 2000 కావచ్చు, 4000 కావచ్చు, 10,000 కావచ్చు. సో వీ వాంట్ ఎ బిగ్ ప్లేస్. సో దానికి మేము నాగార్జున యూనివర్సిటీ చూసాం, చాలా బాగా అది ఉండే, అన్ని ఫెసిలిటీలు ఉంది అందులో, స్పేస్ కూడా ఉండే, ఇండోర్ స్టేడియం ఉండే. ఇమ్మీడియట్లీ మాకు అది లొకేషన్ నచ్చి వైస్ ఛాన్సలర్ని అండ్ రిజిస్ట్రార్ని మేము అప్రోచ్ చేసాం. నేను అప్రోచ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ మన పిల్లల కోసం చేస్తున్నారు, మీరు ఉపయోగించుకోండి మా యూనివర్సిటీ క్యాంపస్ అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి కలిశాను. కె విజయానంద్ గారు ఉన్నారు అప్పుడు. అండ్ ఆయన కలిస్తే ఆయన చీఫ్ సెక్రటరీ గారు చాలా హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇస్తాం మీకు, మీరు తెలుగు రాష్ట్రాల పిల్లల కోసం చేస్తున్నారు కాబట్టి అని చెప్పారు. ఇమీడియట్లీ ఆయన గుంటూరు కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు, కావాల్సిన సపోర్ట్ చేయమని మమ్మల్ని. తర్వాత గుంటూరు కలెక్టర్ గారిని కలిస్తే ఆవిడ జాయింట్ కలెక్టర్ని కోఆర్డినేటర్గా చేసి అన్ని సదుపాయాలు చేశారు. ఇప్పుడు లొకేషన్లో అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా, ఈవెన్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని లైజన్ ఆఫీసర్గా పెట్టారు. మ్యామ్ ఆల్సో చాలా యాక్టివ్, షీఈ్ హెల్పింగ్ అవర్ వెరీ మచ్. అది కాక ఫస్ట్న మాకు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాలికల కోసం అయిపోయింది ఎగ్జామ్. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఇది చెప్పదలుచుకున్నారు, ఇక్కడ ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంచెం వచ్చేటప్పుడు హైట్ చెక్ చేసుకుని రండి. 152 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ పర్సంటేజ్లు మేము పెట్టింది, ఆ పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉండాలి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏది ఇచ్చామో అది చూడండి, చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఓన్లీ ఎక్కడెక్కడో చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్పినాయి అవి చూసి వస్తే మీకు ప్రాబ్లం అవుద్ది. మాకు 9th గర్ల్స్ కూడా పెట్టాం, 9th 10th అంటాం. 9th పాస్ అయిన వాళ్ళని మేము 10th రోజు కూడా తీసుకుంటాం. 10th ఫ్రెష్ రారు, 9th వస్తారు ఎవరు వచ్చినా. ఇప్పుడు కూడా నా కాషన్ ఏంటంటే అందరికీ, ఇప్పుడు 12, 13 తారీఖు ఆంధ్రప్రదేశ్ బాయ్స్ కోసం రాసింది ఎక్కడైనా. 13వ తారీఖు కాదు, మీరు 12వ తారీఖే రావాలి. 12 వస్తే 12 వచ్చిన వాళ్ళే మేము వేరే టెస్టులు చేసి నెక్స్ట్ రోజు, ఇది 2 days ప్రాసెస్ మా సెలక్షన్ ప్రాసెస్. 12 పాస్ అయిన వాళ్ళని మేము 13 పిలుస్తాం. సో 13 మార్నింగ్ ఎవరు రావద్దు, ఎవరు వచ్చినా 12 గంటలు రావండి, 12వ తారీఖే రావాలి. అండ్ మా నోటిఫికేషన్లో పొద్దున్న 6 గంటల నుంచి ఇచ్చాం అండ్ కట్ ఆఫ్ టైం 10 గంటలు. కానీ మేము పొద్దున్నుంచే స్టార్ట్ చేసేస్తాం. 4 o'clock నుంచి మేము రెడీగా ఉన్న బాయ్స్ లోపల తీసుకోవడానికి. సిమిలర్లీ 15వ తారీఖు కూడా తెలంగాణ బాయ్స్కి ఉంది, 15వ తారీఖే రావాలి అందరూ, 16వ తారీఖు రాకూడదు. 15వ తారీఖు వచ్చిన పాస్ అయిన వాళ్ళే 16వ తారీఖు వస్తారు. సో ఇది గమనించాలి, ఎందుకంటే బాలికలు కొంతమంది 10వ తారీఖు వెరీ లెస్ మెంబర్స్ వచ్చారు అవగాహన లేకుండా, అప్పుడు వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది అవాయిడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మన నోటిఫికేషన్ చూడండి, ఎక్కడ నోటిఫికేషన్ ఉందో ఎంప్లాయ్మెంట్ వచ్చింది, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అదర్వైజ్ మా వెబ్సైట్ www.agnipatvayu.c.in అది సందర్శించండి. క్లియర్లీ ఉన్నాయి, ఏం కావాలి, ఏం తీసుకురావాలో అన్నీ ఉన్నాయి అక్కడ. సో 12 తారీఖున ఆంధ్రప్రదేశ్ బాయ్స్ రేపొద్దున ఉంది. సో మేము ఇక్కడ ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇక్కడ గుంటూరు అండ్ విజయవాడలో బస్సెస్ కూడా మార్నింగ్ పెడదామని చెప్పారు వాళ్ళు. సో ఒకవేళ ఆ బస్సు ఉంటే వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ ఇది దొరకపోయినా మీరు ఓన్ అరేంజ్మెంట్ మీద టైంకి రీచ్ అవ్వండి. 10 o'clock ముందు రావడానికి ట్రై చేయండి. అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఎంతమంది వచ్చినా మేము రెడీగా ఉన్నాం, 10,000 మంది వచ్చినా మేము హ్యాండిల్ చేయగలం. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ద గుడ్ స్ట్రెంగ్త్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. 152 సెంటీమీటర్ బాయ్స్ అన్న గర్ల్స్ అండి. అవి డీటెయిల్ నోటిఫికేషన్ ఉన్నాయండి. There is limit. There is no limit.
ఇప్పుడు మేము సెలెక్ట్ చేశాక ఇక్కడ నుంచి మెడికల్ అపాయింట్మెంట్ ఇస్తాం మేము, వాళ్ళు వెళ్తారు. తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది వీళ్ళది, ఇప్పుడు స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇంతకుముందు ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ వచ్చేది, ఇప్పుడు స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఇస్తున్నారు. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకని మేము ఇక్కడ అదనంగా చేస్తున్నాం ఈ ర్యాలీ. వేకెన్సీస్ అనేవి ఉంటాయండి, ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అయ్యి టైం టు టైం తీస్తారు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి మన తెలుగు రాష్ట్రానికి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేదు కాబట్టి యంగ్ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళినప్పుడు 17 సంవత్సరాలలో వాళ్ళకి అగ్నివీర్ పత్లో వాళ్ళు వెళ్తే వాళ్ళకి ప్రతి నెల 30,000 ఇస్తారండి. ఆ 30,000లో మళ్ళీ 9,000 సేవా నిధి అని ఒక ఫండ్లో అది అక్యుములేట్ అవుతుంది. సో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి దాదాపు 10,04,000 వరకు వాళ్ళ చేతిలో అమౌంట్ ఉంటుంది. ఈ 30,000లో కూడా 21,000 వాళ్ళ చేతిలో ఉంటుంది కదా ప్రతి నెల. అందులో కూడా వాళ్ళు సేవ్ చేసుకొని దాదాపు వాళ్ళు 10 లక్షలైనా వాళ్ళు ఈ 4 yearsలో కూడా వాళ్ళు సేవ్ చేసుకుంటే ఆ 10 లక్షలు ప్లస్ ఈ యొక్క సేవా నిధి నుంచి ఒక 10 లక్షలు, ఒక 24 years బాయ్కి 20 lakhs చేతిలో ఉందంటే ఆయన రేపు పొద్దున ఒక మంచి ఎంటర్ప్రినర్గా ఒక స్టార్టప్లో స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అగ్నివీర్ మన వాయు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తక్కిన పోలీస్లో కానీ తర్వాత బిఎస్ఎఫ్లో కానీ దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో అనదర్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. కాబట్టి అది మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆ పిల్లలకి కూడా మంచి ఎంకరేజ్మెంట్గా మీరు మీ యొక్క ప్రెస్ ఇది ఎడ్యుకేషన్ చెప్తాను మ్యామ్, నేను చెప్తానండి. ఇది ఎడ్యుకేషను ఇంటర్మీడియట్ ఉండాలండి. ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్ష ఏదైనా పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ ఉండాలి. అగ్రిగేట్ 50% మార్క్ ఉండాలి. ఇంగ్లీష్లో కంపల్సరీగా 50% మార్క్స్ ఉండాలి. ఇంటర్మీడియట్లో మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తాడు 11th 12th కలిపి. సిబిఎస్ఈది ఒకటే వస్తుంది 12th సర్టిఫికేట్, కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 11th 12th కలిపి సర్టిఫికేట్ ఇస్తాడు. సో రెండు కలిపి ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిపి మినిమం 60% ఉండాలి. యావరేజ్ 50%, ఐమ్ సారీ, ఇట్స్ యాజ్ టు బి 50%. అండ్ అగ్రిగేట్ కూడా 50% ఉండాలి. సిమిలర్లీ పాలిటెక్నిక్ కూడా 50% ఉండాలి, ఐటీఐలో కూడా 50% ఉండాలి.